భారతదేశంపై న్యూక్లియర్ యుద్ధం జరిగితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? అండ్ అలాగే భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఆల్ వెపన్స్ పాకిస్తాన్ యూస్ చేసింది. దాని దగ్గర ఉంది ఓన్లీ న్యూక్లియర్ వెపన్. అండ్ కాకపోతే ఇక్కడ ఇండియా నో ఫస్ట్ యూస్ పాలసీ మీద సైన్ చేసింది. బట్ పాకిస్తాన్ సైన్ చేయలేదు. ఒకవేళ పాకిస్తాన్ కనుక న్యూక్లియర్ వెపన్ని కనుక యూస్ చేస్తే ఖచ్చితంగా మన ఇండియా కూడా న్యూక్లియర్ వెపన్ పాకిస్తాన్పై ప్రయోగిస్తుంది. అండ్ అలాగే పాకిస్తాన్ మీద ఎన్నో పవర్ఫుల్ మిసైల్స్ ఉన్న అగ్ని-1 అనే ఒక్క మిసైల్ చాలు మొత్తం పాకిస్తాన్ లేపేయడానికి. బట్ అలాంటి సిచ్యువేషన్ రాకూడదని కోరుకుంటున్నాను. న్యూక్లియర్ వెపన్ యూస్ చేయకూడదు, ఎందుకంటే అది చాలా లాస్ట్ ఆప్షన్. బట్ చాలా డేంజరస్, చాలా డెడ్లీ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండియా ఎంత పవర్ఫుల్గా ఉన్నా ఒకవేళ కనుక ఏదైనా ల్యాండ్ మీద న్యూక్లియర్ వెపన్ హిట్ అయితే అక్కడ పరిస్థితులు అంతా అండ్ మారిపోతాయి. అండ్ అలాగే ఈ యుద్ధం జరిగితే కనుక 12 మిలియన్ మంది చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నేను చెప్తున్న విషయం కాదు, ఇది 2019లో బులెటిన్ కూడా రిలీజ్ అయింది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్ టాపిక్లోకి వెళ్దాం మనం. భారతదేశం అనేది ఒక శాంతియుత దేశం, కానీ అదే సమయంలో ప్రపంచంలో అత్యంత శక్తిమైన ఆర్మీలు కలిగి ఉన్న దేశాల్లో ఒకటి. మన దేశం పాకిస్తాన్లో కొన్ని దశాబ్దాలుగా వివాదాస్పద వాతావరణం నెలకొంది. ఒకవేళ కానీ నేను తెలుగు తప్పుగా పడితే నన్ను దయచేసి క్షమించండి. అండ్ ఈ నేపథ్యంలో 2019లో బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్ అనే పత్రికలో ప్రచురమైన ఒక శాస్త్రీయ నివేదిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు, హౌ అన్ ఇండియన్ పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ షుడ్ స్టార్ట్ అండ్ హ్యావ్ అ గ్లోబల్ కాన్సిక్వెన్సెస్. మీకు కావాలంటే ఈ ఆర్టికల్ పేరుని మీరు గూగుల్లో కొట్టినా సరే వస్తుంది. ప్రముఖ శాస్త్రవేత్తలు అలాన్ రాక్బుక్ మరియు ఇతరులు ఇందులో స్పష్టం చేశారు, భారత్ మరియు పాకిస్తాన్ మధ్య చిన్న స్థాయి యుద్ధం న్యూక్లియర్ యుద్ధం దాకా ప్రపంచంలో అతిపెద్ద ప్రళయాన్ని కలిగించగలదని. మీరు కన్ఫామ్గా గూగుల్లో ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే భారత్ పాకిస్తాన్ న్యూక్లియర్ యుద్ధం ఎలా ఒకవేళ మొదలవకూడదు అనుకుంటున్నాను. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి పెద్ద కారణం అవసరం లేదు. ఉగ్రవాద దాడి, సరిహద్దు ఆందోళన లేదా రాజకీయం ఏ చిన్న అంశమైనా న్యూక్లియర్ బటన్ దారితీసే ప్రమాదం ఉంది. ఉదాహరణకు 2019లో జరిగిన పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మీద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అందులో POK ఇష్యూ మరింత రాజుకుంటోంది. అండ్ న్యూక్లియర్ బాంబ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. న్యూక్లియర్ బాంబ్ అంటే యురేనియం లేదా ప్లూటోనియంను విస్ఫోటనం చేయడం ద్వారా వచ్చే అణుశక్తి. ఇది చాలా డేంజరస్. ఇది క్షణాల్లో లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తుంది. బాంబు పడిన చోట మొత్తం భవనాలు, వాహనాలు, మనుషులు అన్నిటి వెంటనే భస్మమవుతాయి. కళ్ళు మూసి కళ్ళు తెచ్చేలో మొత్తం బూడిద. అండ్ అలాగే శరీరం పూర్తిగా కాలిపోయి కొన్ని క్షణాల్లోనే మంటలు పాలవుతుంది. ఇది సాంప్రదాయ బాంబులతో పోలిస్తే చాలా డేంజరస్గా ఉంటుంది. శరీరాన్ని కాల్ చేయడం దానికంటే ముందుగా మనుషుల హృదయాన్ని ఆపేస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చే అంత లైట్ అనేది ముందు ఫస్ట్ చూసామనుకోండి, మన కళ్ళు బ్లాస్ట్ అయిపోతాయి. అండ్ అలాగే ఆ పెయిన్ సిగ్నల్స్ ఏదైతే ఉందో మన బ్రెయిన్కి రీచ్ అయ్యేలోపు మనం చచ్చిపోతాం. జస్ట్ కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు మనకేం తెలియదు దాని దగ్గర ఉంటే. అండ్ అలాగే రేడియేషన్ ప్రభావం చూసుకుంటే బాంబు పడ్డ తర్వాత అసలైన భయంకర విషయం ఏంటంటే ఇది రేడియేషన్ చాలా డేంజరస్. గాల్లో పోయిన రేడియేషన్ కార్మిక ధూళి మన శరీరంలో ప్రవేశించి DNA కణాలను ధ్వంసం చేస్తుంది. ఇది క్యాన్సర్, బలహీన చర్మంపై గాయాలు, కళ్ళు పోవడం అండ్ అనేక ఆరోగ్య సమస్యలు దారితీస్తుంది. అండ్ కళ్ళు కూడా కనిపించకపోతే శారీరక రుగ్మతలు దారితీస్తుంది. రేడియేషన్ పై నుండి వచ్చి పడిచే వర్షాన్ని బ్లడ్ డ్రైన్ అని అంటారు. ఇది మన శరీరాన్ని విషంలా మారుస్తుంది. అవును, రేడియేషన్ పడిన తర్వాత మబ్బుల్లోకి వెళ్ళిపోతుంది కదా ఇదంతా. మొత్తం ఆ యురేనియం ఇదంతా కూడా అవి మబ్బుల ద్వారా వచ్చే వర్ష నీటిలో కూడా కలిసిపోయి మొత్తం మన మీద పడితే అది జస్ట్ మన శరీరం కూడా జస్ట్ లైక్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది బ్లడ్ డ్రైన్ అంటారు దీన్ని. న్యూక్లియర్ వింటర్, ప్రపంచానికి ఆ మెసేజ్ ఇక్కడ. న్యూక్లియర్ వింటర్ వస్తుంది. ఈ యుద్ధంలో ఒక దేశానికి కాదు, ప్రపంచ శాపంగా మారుతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక చిన్న స్థాయి న్యూక్లియర్ యుద్ధం అయితే 5 కోట్ల మంది పైగా చనిపోతారు. అదే 5 మిలియన్ మెట్రిక్ టన్నుల పొగ వాతావరణంలోకి వెళుతుంది. ఇది సూర్యకాంతిని భూమికి రాకుండా చేస్తుంది. దీనివల్ల భూమి ఉష్ణోగ్రత 2-5 డిగ్రీలు పడిపోతాయి. పంటలు మొలకెత్తవు, ప్రపంచంలో ఆకలి చావు పెరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు రాకపోతే భూమి అనేది కుళ్ళిపోతుంది కదా. అండ్ ఆరోగ్య రంగానికి కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది. హాస్పిటల్స్ ఏవి ఉండవు. అండ్ బాంబు వల్ల ఆసుపత్రులు కూడా ధ్వంసం అవుతాయి. వైద్యులు, నర్సులు కూడా బాంబు ప్రభావంతో చనిపోతారు. మందుల కొరత ఏర్పడుతుంది. నీటి కలుషితం, శవాలు దుర్వాసన ఇవన్నీ కూడా కలిపి ఒక అత్యంత దారుణమైన పరిస్థితులు అనేది మనకి ఎదురవుతుంది. ఎందుకంటే శవాలు గుట్టలుగా పేరుకుంటాయి, ఎందుకంటే మనుషులు చనిపోతాయి. బట్ నాకు అసలు ఇది రాకూడదని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. ఆర్థిక వ్యవస్థ మొత్తం
పతనం అవుతుంది. మనది ఇండియా అనేది రైజింగ్ ఎకానమీ. పాకిస్తాన్ అనేది ఆల్రెడీ పోయింది. వాడు సింధుతో వాడికి ఇష్యూస్ ఉన్నాయి. అటు బలోచిస్తాన్‌తో ఇష్యూస్ ఉన్నాయి. లేదు వాడు మిగతా ఆఫ్ఘనిస్తాన్‌తో అన్నిట్లోని ఇష్యూస్ ఆల్రెడీ పోయింది. కాకపోతే మనదనేది రైజింగ్ ఎకానమీ. బట్ వీళ్ళు ఉండేవాళ్ళు ఉండరు కదా! ఎట్లాగో ఏదో ఒకటి చేస్తా ఉంటారు. భారతదేశం పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, కార్మిక శ్రేణి అన్నీ మట్టిలో కలుస్తాయి. మొత్తం ఒక్క దెబ్బతో పోతాయి. రూపాయి విలువ పతనం అవుతుంది. ప్రపంచం మొత్తం మీద మన దేశంపై పెట్టుబడులు తగ్గిపోతాయి. కరెన్సీ విలువ పడిపోతుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. ఇవన్నీ నేను చెప్తున్నా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అని. ప్రపంచంపై ప్రభావం. సో ప్రపంచం మీద ఎలాంటి చూపిస్తుంటే క్లైమేట్ కొలాప్స్ అవుతుంది. ఒక దేశం న్యూక్లియర్ బాంబ్ పడినా అందు తాలూకు వాతావరణం ప్రభావం మొత్తం ప్రపంచం ఎదురవుతుంది. కాలిఫోర్నియా నుండి చైనా వరకు, ఆఫ్రికా నుండి ఆస్ట్రేలియా వాతావరణం మార్పు, తక్కువ వర్షాలు, హిమపాతం విపరీతం అవుతుంది. అండ్ అలాగే ఇది మన శ్వాస తీసుకునే గాలి కూడా విషపూరితం వస్తుంది. అండ్ అలాగే లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా వస్తాయి. అండ్ చాలా డెడ్లియెస్ట్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తాం. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అఫ్కోర్స్ మన ఇండియన్ ఆర్మీ ఇంత దాకా తీసుకురాదు. వాళ్ళు లాంచ్ చేస్తున్నారు అని తెలిసిన మరుక్షణం మన శాటిలైట్ మనకి ఇండికేషన్ ఇస్తుంది, మనం ముందే లాంచ్ చేస్తాం. సో అలాంటి కాన్సిక్వెన్సెస్ రాదు. బట్ మన జాగ్రత్తలు ఏంటో తీసుకోవాలి. ఒకవేళ కనుక అసలు సమస్య జరిగేలో ప్రజలు విజ్ఞానం ఉండాలి. మన ఇంట్లో ఎమర్జెన్సీ కిట్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఎమర్జెన్సీ కిట్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంచుకోవాలి. అండ్ రేడియేషన్ ఫిల్టర్ మాస్క్, అండ్ నీటి ఫిల్టర్, ఫస్ట్ ఎయిడ్, అండ్ అలాగే నో విటమిన్ టాబ్లెట్స్, కనీసం 15 రోజులు ఆహారం నిల్వ ఉండాలి. ఎందుకంటే నువ్వు బయటికి రావడానికి కూడా ఛాన్సెస్ ఉండవు చాలాసేపు. అండ్ ఆధునిక నగరాల్లో సైబర్ ఏదోనా ఒక భూగర్భ సంరక్షణ గదులు అనేది ఉంటాయి. అండ్ ఎన్నో ఎలా అయినా వీటిని కాపాడతాయి. సో ముందే జాగ్రత్తలు తీసుకుంటున్న ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యంగా ప్రభుత్వ ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వాలు కూడా దీనికి తీసుకోవాలి. అండ్ న్యూక్లియర్ అంటే అదేదో విజయం కాదు, ఇది అంతటి యుద్ధం. పాకిస్తాన్ మన మీద దాడి చేస్తున్న మన పిఓకే మనకి తిరిగి వచ్చేస్తే బెటర్. బట్ కాకపోతే ఎదవలు మామూలుగా ఉండరు కదా. అండ్ అలాగే ఎందుకంటే ఇక్కడ ప్రజలు దేశం అనేది ఉండదు. ఒకవేళ న్యూక్లియర్ యుద్ధం జరిగితే మన ఇండియా అనేది గెలుస్తుంది. బట్ మనకు కూడా దెబ్బ అనేది గట్టిగా తగులుతుంది. బట్ పాకిస్తాన్ మాత్రం 700 సంవత్సరాల వరకు అక్కడ పచ్చి గడ్డి కూడా మొలవదు. యుద్ధం కేవలం జస్ట్ ఒక 2 దేశాల మధ్య కాదు, ఇది చాలా డేంజర్. ఒక మనిషికి చాలా దెబ్బ పడుతుంది. భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నాను. బట్ మన పిఓకే మాత్రం మనకు తిరిగి రావాలి. శాంతి అనేది మెయిన్ ప్రధానం. బట్ అలానే మన ఇండియన్ ఆర్మీ మనం చూస్తూ ఊరుకోలేదు. ఎందుకంటే ఎన్ని దాడులు జరిగినా మనకు తెలుసు. పాల్గామ్ నుండి, కార్గిల్ నుండి ఇన్ని రకాల దాడులు జరిగినాయి మన భారతదేశం మీద. మనం ఎప్పటికప్పుడు సమాధానం చెప్తూ ఉన్నాం. బట్ వన్ ఫైన్ డే పాకిస్తాన్కి ఫుల్ స్టాప్ పెడుతుందని ఇండియన్ ఆర్మీ కోరుకున్నాం. బట్ ఈ న్యూక్లియర్ వార్ మాత్రం జరగకూడదు. ఎందుకంటే మనం బాగుండాలి, దేశం బాగుండాలి. అండ్ మన మెయిన్ థింగ్ అది. కాకపోతే ఈ నో ఫస్ట్ యూస్ పాలసీని మాత్రం మన భారతదేశం సైన్ చేసింది. సో మనం ముందుగా ప్రయోగించాం. బట్ అటు సైడ్ నుండి కనుక వస్తే కనుక మనం కన్ఫామ్గా యూజ్ చేస్తాం. బట్ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం వీటి మీద సైన్ చేయలేదు. సో కాబట్టి వాళ్ళు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఇది జరగకూడదు. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం కన్ఫామ్గా నా ఛానల్ ఎప్పుడు చూస్తూనే ఉండండి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.